అండి అందరికీ గుడ్ మార్నింగ్. పాత ఇనుప సామాన్లు వచ్చిర్రు, బోళ్ళు, పాత ఇనుప సామాన్కు బోళ్ళు అక్కడ అందరు తీసుకుంటారు. నేను చూపిస్తా చూడర్రి. అక్కడ మమ్మారది, మా ఆడపడుచు, వేరే అత్తమ్మ ఇట్లా అందరు ఉన్నారు. చూపిస్తా చూడర్రి. నేనైతే వెళ్తున్నా అక్కడికి. చూడర్రి, ఇక్కడే మా ఇంటి దగ్గరని వెయిట్ చేస్తారు. చూడర్రి, ఇక బోళ్ళు అయితే మంచిగా నచ్చినాయి. స్టాక్ తీసుకొని అయితే హరీష్ చూడుర్రి, బేరం చేస్తాడు. బౌల్ తీసుకుంటాడట. ఇక్కడ ఈ అమ్మ చెప్తుంది హరీష్ తీసుకుంటుంది. జోకిరట ఈ అత్తమ్మ తీసుకుంటుంది. పద్మక్క తీసుకుంటున్నావా? పార్టీ వేసుకుందాం. అది తీసుకో. ఎక్కడికో చెట్ల కోదమా? దానికా హరీష్ కూడా సామాన్ ఎత్తుండు. ఇక్కడ ఇవన్నీ జమ చేసిండు. సైకిల్ ఇది మాత్రం చెప్పాల దీని గురించి. ఇది ఇవన్నీ ఓని అని ఇది మా ఆయన వాళ్ళ తాత వాళ్ళ తిన్నాడట ప్లేటు. ఇది ఈపాటికి 10 సార్లు వేద్దామని బయటకు తీసుకొచ్చిర్రు. ఇప్పుడు మరి వేస్తారు కావచ్చు. ఇది గుర్తు మా ఆయన వాళ్ళ నానమ్మది తాత ప్లేట్ అన్నట్టు. ఇది చాలా రోజులు ఎక్కింది. ఇది ఇనుప సామాన్కి వేద్దామని చూస్తుర్రు. ఈపాటికి 10 సార్లు స్టార్ట్ చేసిర్రు వేద్దామని. ఇంతవరకు ఏదో కూడా మరి ఇప్పుడు పోతుందో మరి ఉంటుందో కూడా తెలియదు. ఇక హరీష్ అయితే ఈ సామాన్ అయితే వేస్తుండ్రు. బాగా తీసుకుంటాడ. ఇది స్టవ్ నడిచేదే కానీ వదిలేస్తుర్రు. ఇది మంచిగా ఉంది కానీ ఎత్తుర్రు. ఇది వేసి బాగా తీసుకుంటారట. ఇక్కడికి వచ్చింది. ఇవన్నీ ఇవి కర్రలు ఎత్తుండు. ఈ కర్రలు వీడు ఎత్తా మా ఆయన ఎత్తాడు కదా, తిడతాడని చెప్తుండు. అందుకోసం పక్కకి ఎట్టిండు కానీ ఎత్తాడు కావచ్చు. ఇక వీడు అంటుండు ఈ కర్రలు ఎత్తాడట. మా అత్తమ్మ తీసి పక్కకి పెడుతుంది. మళ్ళీ ఎక్కడ తిట్ల పడతా అని భయపడి ఇగో పక్కకి పెడుతుంది. అంటే వీళ్ళు వంకరారు, ఆయననే వంకత్తాడు గట్లా. అందుకోసమే కొనుక్కునే అన్ని దాచి పెడితే అందరు వచ్చి ఎత్తుకోతారు. అందుకోసమే తిడతాడు. వ్యవసాయం చేసేది ఎక్కువ ఆయననే కదా, అందుకోసమే అవన్నీ వంకచ్చుకుంటాడు. ఇవన్నీ జమ ఎత్తుండే హరీష్ వ్యవసాయం చేయడు. మా ఆయన వ్యవసాయం చేస్తాడు కాబట్టి అన్ని వస్తువులు వంకచ్చుకుంటాడు. ఈ కర్రలు, గొడ్డన్లు, కోడన్లు అన్నీ వంకచ్చుకుంటాడు. ఆయన ఇంకో అన్ని మా వాళ్ళు వారెత్తా అని చెప్తారు. చూడరు ఇక మా అత్తమ్మ ఇంత ముందుకు భయపడి ఒక్కకెట్టింది. క్రాంతి ఏం చెప్తున్నావు రవి? మా ఆయన ఏమని తిడతాడు చెప్తాను. మా అత్తమ్మ క్రాంతేష్ పడుకోలేడు, అడుగుతురు. అదే లీవ్ తీసుకున్నాడు. రేపు అందే మళ్ళా రేపు టూర్లు పోతున్నట్టు కదరా. నువ్వు పోతలేవా? మరి మళ్ళీ ఎందుకు బంద్ అన్నట్టున్నావు? మరి స్కూల్ డ్రెస్ అట మరి రేపు ఎందుకు వేసుకున్నావు? ఎందుకోలేవురా స్కూల్ డ్రెస్ అట రేపు. మంచోడు కాదు మంచోడు కాదు అంటే ఆడే మంచోడు అయిపోయింది.
బోర్లు అయితే మంచిగా ఉన్నాయి. బిర్యానీ భవన్ పెద్ద భవన్లు చూడరు, సూపర్ సూపర్ భవన్లు వచ్చినాయి. మంచిగా ఉన్నాయి. ఇంత పెద్ద భవన్ ఉంది చూడరు. వాళ్ళు సిలిండర్ వేసిర్రు, మంచి సిలిండర్. ఇంకా జమ చేసుకొని తీసుకొని వస్తుండు హరీష్ అయితే అన్ని జోకుమని చెప్తుండు. ఎంత పెద్ద భవన్ తీసుకుంటాడో. ఏం తీసుకుంటావు కన్నయ్య? నాకు తెలియదు, నీ ఇష్టం. ఇది ఎట్లా రేటు? బోళ్ళకి ఇయ్యవా? ఇక్కడ ఉందా? ముసలోళ్ళ ప్లేట్ పోతుంది. అది ఎట్లా కిలా, ఇది ఎట్లా కిలా, కొత్తది ఎట్లా కిలా, పాతది ఎట్లా కిలా? కొత్తది పాతది ఇదేనా? కొత్తది ఎట్లా చెప్పు. కిల్లర్ అయితే కిల్లర్ వేస్తుంది కాదు. మొన్న గల్లి వచ్చినప్పుడు ఎత్తే ఏమైతుండే కాదా? ఇచ్చిపోయిన వాళ్ళ దగ్గరనే ఏమయ్యారు? అందరూ అది ఎట్లా గిరి ఎల్మేను అది కొత్తది ఎట్లా? 80 రూపాయలట. గది కొత్త 400. కొత్త 400 ఉంటే పాతది సగం ఉండే. అప్పుడు ఇక్కడ ముందు ఏమైతుంది? మాకిద్దరు మీకిద్దరు అసలు ఇది అది అచ్చం. ఇప్పుడు దిగాను అది తీసుకోండి. తీయన్నా అమ్మ. 80 రూపాయలు రేఖ అది. మళ్ళా రివర్స్ వచ్చింది. ముసలోళ్ళ ప్లేట్ రాజా ప్లేట్ బయటకు వచ్చింది. మళ్ళా రిటర్న్. ఇప్పటికి 10 సార్లు దీన్ని ఎత్తాను బయటకు పెట్టిర్రు, మళ్ళా రివర్స్ వచ్చింది. ఇప్పుడు కూడా అంతే, మళ్ళా పోనిస్తలేదు. 400 ఉంటుంది, 200 ఉంటుంది. నాని చెడ్డి లేదు అంతా చెడ్డి తెపోయి అది ఎందుకు తీసుకున్నావు? అటువరే శాంతి తీసింది. అందులోకి వెళ్ళి తీసుకురాలే, ఆడ అక్కడి వచ్చి జోక్ మాట గుత్త కొట్టినా ఫస్ట్ గుత్త కొట్టిన కొంచెం తెచ్చు కొంచెం గది వేసుకోపో ఒక్కొక్క డబ్బా అంత తాత సామాన్ పెట్టినాము. చేసుకుంటే మా మాటను ఎంత రేటు? 3.5. 2 కిలో కాదు 2 కిలోలు 2 కిలోలు 3 కిలోలు 30 20 కాడికి 3.5 ఒకటి. చేసుకోమని తీసుకో 80 అవుతుంది. 3 కిలోలు 4 25. 20 కొట్టి మరి 2 రూపాయలు చేసేది 2 రూపాయలు చేసేది నీకు అవధం అయ్యేది. మొత్తం 160 అంటే 80 అంటే 240 రూపాయలు తెచ్చుకో. ఏం తీసుకుంటాం అంతేనా? 40 అవుతున్నాయా? పట్టుకుంటే నోటికి లెక్క, మనమేమో నోటికి లెక్క చెప్తాం, వాళ్ళేమో ఫోన్లలో కొడతారు. ఏ భవన్ తీసుకుంటాడట చూద్దాం. సెలెక్ట్ చేస్తాను భవన్ తీసుకునే భవనా ఎట్లా రేటు? 400 కానీ 400. నేను మొన్ననే పోయి వచ్చిన దుకాణాలకు. ఏం
అదే నమలిసిన దాన్నే కానీ అదే అడుగుతుండ అటు ఉంటుంది ఇది ఎంత ఉంటుంది నేను కూడా దొక్కుతాయి దానికి పెద్దది ఎందుకు? పైసలు ఉన్నాయా అందుకే నువ్వు అలా పెట్టినా కానీ అంత కూడా దీని మూతలేదా జోకు హల్కా ఉన్నాయి కానీ బాగున్నాయి నీకే వదనొచ్చే దానికి నేనేం చేస్తాను వదలు నీకే వచ్చే ఇది పోతే తీసుకుంటే నువ్వు అతను ఈ జోకు ఎంత అవుతుంది బిడ్డలేదు